అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లోకి నీరు రావడం చూస్తే కుట్ర జరిగిందన్న విషయం స్పష్టమవుతోందని సామాన్య ప్రజలు సైతం అనుమానం వ్యక్తం చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు అసెంబ్లీ భవనం సందర్శనానికి రెండో రోజు ప్రజలకు అధికారులు అనుమతినిచ్చారు. సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక ప్రజలు అసెంబ్లీ సందర్శనకు వచ్చారు. దాదాపు 1500 మంది సందర్శించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. సచివాలయ నిర్మాణంపై సందర్శకులు ప్రభుత్వానికి కితాబిచ్చారు. రావాలనుకున్నాం, బట్ ఇప్పుడు వచ్చింది ఈ అవకాశం. చాలా అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా ఉంది అసెంబ్లీ. అసలు కామన్ పీపుల్కి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మేము ఇక వచ్చే 5 yearsలో కూడా ఆయనకి అప్పచెప్తే మనం అనుకున్న రీతిగా ఫుల్ఫిల్ చేస్తారు. ఇక్కడ చూస్తానికి బ్రహ్మాండంగా ఉందండి సచివాలయం. వాళ్ళు చెప్పినంత ఇదిగా ఫోకస్ టీవీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పినంత ఇదిగా ఇక్కడేం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఛాలెంజ్గా ఎవరైనా చూసుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళు ఏమైనా తప్పు చేసినందో ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. అదేదో పైపు పైన పగిలిందంటే దాంట్లోంచి వాటర్ తప్పితే కడతం మాత్రం అన్ని విధాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము తాడికొండ మండలం మోదక నుంచి వచ్చామండి. ఈ శాసనసభ ఆవరణ సెక్రటరీ అన్నీ చక్కగా ఉన్నాయండి. చూస్తానికి కూడా బాగా కట్టడాలు కూడా బాగానే ఉన్నాయి. ఆ రూమ్ ఏదో ఒక పైపు లీకేజ్ వల్ల వాటర్ వస్తే అదేదో నిర్మాణాల లోపం అది ఇదని ఈ విమర్శలు ఇవన్నీ గందరగోళమే కానీ ఏం లేదండి. అదేదో చిన్న మిస్టేక్కి హైలైట్ చేయటమే కానీ ఎంత చక్కగా చూడదగ్గది బాగున్నాయండి నిర్మాణాలు ఇవన్నీ. అసెంబ్లీ చాలా బాగుంది, బాగా కట్టారు. మేము కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. ఈ రాజధాని సపరేట్ అయ్యాక వచ్చాము ఇక్కడికి. చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. సచివాలయం ఏదో ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడూ చూడలేదు. మన రాజధాని వచ్చాక చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అసెంబ్లీ చూస్తానికని విజయవాడ నుంచి వచ్చామండి. చాలా బాగా చేశారు, బాగా డెవలప్మెంట్ చేశారు. అయితే ఇదే డెవలప్మెంట్ చేయాలని అంటే మన సీఎం గారు ఇంకో 5 years కూడా సీఎం గారుగా ఉంటే బాగా డెవలప్మెంట్ అయ్యిద్దనే అభిప్రాయం నాకుంది. ఆయనే కావాలని నేను కోరుకుంటున్నాను.